ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరం రెడ్డి గారు. నమస్తే. సో వెరీ ఇంపార్టెంట్ గా చూసుకుంటే అమెరికా ఒక లీడర్షిప్ ఉన్న కంపెనీ, నో డౌట్, అది ఎకానమీ విషయంలో. బట్ ఎంతైనా కానివ్వండి, వేరే దేశాలు కూడా చాలా వృద్ధి చెందాయి. సో ప్రపంచంలో దాదాపు 180 దేశాలు ఉన్నాయి. అందరూ ఒకేసారి కలిసి మరి భయపడుతున్నారు, కలిసి మరి యుఎస్ తో రిక్వెస్ట్ చేస్తున్నారు. అంత ఆపద ఏమొచ్చింది, అంత ఇబ్బందులు ఏమున్నాయి వీళ్ళకి, అండ్ అంత భయం ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫ్ కోర్స్ వాళ్ళు ఏదో టారిఫ్ అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు. బట్ ఇక్కడ మనం చూసుకుంటే మిగతా 180 దేశాలు కలిసి ఒక దేశంతో భయపడడం ఏంటా అని చెప్పేసి తెలియని వాళ్ళు కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు మన ఇండియాలో ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఒక పర్స్పెక్టివ్ అనేది చెప్పండి. ఎగ్జాక్ట్లీ వీళ్ళు అమెరికాకి అసలు భయపడే కారణాలు ఏంటి? సో బేసికలీ ఎక్కడైనా సరే ఇప్పుడు మనం 1 lakh శాలరీ వస్తుంది అనుకోండి, శాలరీ 1 lakh లా కనిపించింది, బట్ ఎండ్ ఆఫ్ ది మంత్ రూపాయి కూడా మిగలదు. ఈ రెంటల్ అని, ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ మొత్తం భాగంగా నెట్ ఈజ్వల్ తక్కువగా నీకు 5,000 10,000 కన్నా ఎక్కువ మిగలవు. అంటే మనకి ఎర్నింగ్స్ గురించి మాట్లాడుతుంది తప్ప సేవింగ్స్ గురించి ఎవరు మాట్లాడలేరు. ఎందుకంటే సేవింగ్స్ టోటల్ ఎర్నింగ్స్ తో పోల్చుకుంటే 5% 10% కూడా ఉండదు. అంటే ఎక్కువ మనం డబ్బంతా కష్టపడి సంపాదించిన ఏం చేస్తున్నాం అంటే మనం సంపాదించినంత ఖర్చు పెడుతున్నాం. మనం ఏ మంత్ కా మంత్ 80-90% అలా ఖర్చు పెడుతున్నాం. ప్రపంచం మొత్తం జీడిపి $105 trillion అనుకుంటే, ప్రపంచం మొత్తం కలిపిన జీడిపిని, అందులో 30 trillion ఎకానమీ అచ్చం అమెరికాదండి. అంటే 105 trillion ఎకానమీస్ ప్రపంచం మొత్తం అనుకుంటే ఒక అమెరికాది 30 trillion ఎకానమీ. ఓకే, న్యాచురల్ గా అంత పెద్ద ఎకానమీ. కన్జంప్షన్ పాయింట్ ఆఫ్ లో వస్తే ఇప్పుడు మన శాలరీ వాళ్ళు $1,00,000 మొత్తం ఖర్చు పెడుతున్నారు కదా, అట్లా ప్రపంచం మొత్తంలో ఎవరికి ఖర్చు పెడతారు వాళ్ళకి వచ్చిన డబ్బులు అనుకుంటే అమెరికా వాళ్ళు ఒక్కళ్ళే 18 trillion అండి ఖర్చు పెట్టుకునేది ప్రయాణం. హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ప్రయాణం 18 trillion. అన్ఇమాజినబుల్ ఫిగర్. అందరికి ఇప్పుడు అది కావాలి, ఆ ఎక్స్పెండిచర్ నా వాటా ఎంత ప్రతి ఒక్కళ్ళకి. రెండోది చైనా వాళ్ళు 7 trillion ఎక్స్పెండిచర్ వాళ్ళది, హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. అంటే జపాన్ వాళ్ళది 2.5 trillion, చాలా తక్కువ వాళ్ళతో పోల్చు. అంటే జర్మనీ 2.3 అండ్ ఇండియా 2.2, ఇండియా కూడా 2.2, చాలా తక్కువ వాళ్ళతో పోల్చుకుంటే. ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీ వాళ్ళు ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, ఎక్కడ ఎక్కువ చేస్తారంటే ఎక్కువ ఎంత పెద్ద హౌస్ హోల్డింగ్ ఎక్స్పెండిచర్ ఎక్కడ ఉందో అక్కడ పంపిస్తా ట్రై చేస్తారు. సో నేచురల్ గా అందరు టార్గెట్ అమెరికానే. అది సంగతి. అది అందుకని అమెరికా వాళ్ళు ఎందుకు అంటే అమెరికాకి దూరంగా వెళ్ళి నువ్వు ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎవరికి అమ్ముదామని, నువ్వు కన్జంప్షన్ లేనప్పుడు ఎక్కడ అమ్ముతాను? డెఫినెట్ గా 2 words అమెరికా. అందుకని అమెరికా వాళ్ళకి ఎందుకు అంత ఇది, అమెరికా చూడగానే ఎందుకు అంత ప్రపంచం భయపడుతుంది అంటే వాళ్ళ సైజే అలాంటిది. జనాభా తక్కువ, 30 కోట్లు, బట్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ వచ్చే 18 trillion ఎక్స్పెండిచర్ వాళ్ళది. అంటే కనీసం ఒక 10-20 దేశాలు కలుపుకుంటే, ప్రపంచంలో పెద్ద దేశాలు కలుపుకుంటే వాళ్ళ ఒక దేశంలో అంత కన్జంప్షన్ ఉంది. అందుకని వాళ్ళు ఆ కన్జంప్షన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళతో టైఅప్స్, వాళ్ళతో ఎక్స్పోర్ట్స్. ఓన్లీ ఒక ఇంపోర్ట్ బిల్లే 3.3 trillion అండి. అంటే ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి, ప్రపంచంలో టాప్ 5 వదిలేస్తే ఏ కంట్రీ కూడా అంత లేదు వాళ్ళ ఎకానమీ. అది కూడా ప్రతి సంవత్సరం. అంటే అమెరికా వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక కంట్రీ అంత కన్జంప్ చేస్తున్నారు, ఇంటర్నల్ కన్జంప్షన్ బయట. అందుకని అమెరికా అంటే ప్రతి ఒక్కళ్ళకి అమెరికాలో 18 trillion హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ వాటా కావాలి ఎంతకంత. అందుకని ప్రతి ఒక్కళ్ళు పోటీ పడుతుంటారు న్యాచురల్ గానే. వాళ్ళని నమ్ముకొని ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల ఫ్యాక్టరీస్ ఈచ్ కంట్రీలో బిల్డప్ చేస్తుంటారు. ఈవెన్ అమెరికా, ఇప్పుడు చైనా చూసుకోండి, ప్రపంచం కావాల్సిన వస్తువులు మొత్తంలో ఆల్మోస్ట్ ఒక 30% చైనా ఎలా తయారు చేస్తుంది. కమోడిటీ మార్కెట్ లో టోటల్ 50% ఒక చైనా వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అంటే ఊహించుకోండి, అంటే ప్రతి కమోడిటీని బెటర్ ఆడటం, దాన్ని ఫినిషింగ్ కూడా మార్చి ప్రపంచవ్యాప్తంగా అమ్ముతుంది. అది వెరీ హ్యూజ్. అది అంతనమాట. ఎన్ని ఎక్కడ పోతాయి చైనా వాళ్ళు అంటే మొత్తం అమెరికాకి కూర్చారు. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఏం జరిగిందంటే, అమెరికాలో కన్జ్యూమ్ అవుతున్న ప్రతి ప్రోడక్ట్ ని తెలుసో తెలియకో చైనాలో చాలా పెద్ద హబ్ గా తయారైంది. వాళ్ళ మీద ఒక కన్నేశారు. యాక్చువల్ గా ఇది ఫైట్ వీళ్ళిద్దరి మధ్య, అది గ్లోబల్ గా స్ప్రెడ్ చేశారు అంతే. అది ఒక వైరస్ లాగా పేలిపోయింది. ఇప్పుడు ఏమంటారంటే మా మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ మాకు ఇవ్వండి అంటున్నారు ఇండైరెక్ట్ గా. మా మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ ఏదైతే మీకు ఇంత ముందు అవుట్ సోర్స్ చేసామో అవి మాకు కావాలి అంటున్నారు. అది డైరెక్ట్ గా అడగకుండా ట్యాక్స్ రూపంలో వేస్తే
మ్యానుఫ్యాక్చరింగ్ కొంత మూవ్ అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అదొక స్ట్రాటజీ అనుకున్నా. అదొక స్ట్రాటజీ లాగా. బట్ ఓకే, ఇమీడియట్ గా అవుతుంది అంటే ఎలా రేపట్లో ఏ ఫ్యాక్టరీస్ సార్ ఇట్స్ టేక్ ఇయర్స్ టైం. నాట్ ఈజీ, అంత ఈజీ అంటే ఓవర్ నైట్ గా డెసిషన్ తీసుకోలేరు. అవును, అందుకని వాళ్ళు టారిఫ్ ని ఒక వెపన్ లాగా వాడుతున్నారు. వాళ్ళ కన్జంప్షన్ స్టోరీనే ఒక ఆయుధం లాగా వాడి ప్రపంచం మొత్తాన్ని భయబంతులు చేస్తున్నారు వాళ్ళు. సో దీనికి ఎండ్ ఎలా ఉండబోతుంది అంటారు? వాట్ విల్ బి ది రిజల్ట్ రాబోయే కొన్ని నెలల్లో? ఇప్పుడు ఇండియాలో ఉందనుకోండి, ఇండియా వాళ్ళు ఇంటర్నల్ గ్రోత్ పోంగా మిగతాది ఎంతో కొంత ఎక్స్పోర్ట్ చేస్తేనే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అంతే కదా. మనకు కావాలి అమెరికా. అందుకని అమెరికా వాళ్ళకి మనకు కావాలి అంటే వాళ్ళతో గొడవ పెట్టుకొని వాళ్ళు ఇది చేసే బదులు వాళ్ళతో మంచిగా ఉండి బిజినెస్ ఎంతో కొంత తెచ్చుకోవడం బెటర్ కదా. అందుకని ప్రతి కంట్రీ కూడా అమెరికాతో ఫ్రెండ్లీగా ఉండాల్సిందే. కరెక్టే. ఇండియాకున్న బెనిఫిట్ ఏంటంటే చైనాకి రైవల్ గా అమెరికా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అక్కడ ఆగిపోయిన ప్రతిదీ మనకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అయితే మనమే గెయినర్ అవుతాం. డెఫినెట్ గా ఈ ఎపిసోడ్ మొత్తం మీద చూసుకుంటే ఒక 1 year తర్వాత చూసుకుంటే మన 2026 లో నెట్ రిజల్ట్ విన్నర్ అమెరికా ఉండదు, చైనా వాళ్ళు ఉండదు అండి, ఇండియానే ఉంటుంది. సో ఇద్దరు గొడవలో ఇండియాకి మూడో వాడికి లాభం. యాపిల్ ఆల్రెడీ వాళ్ళ ప్రొడక్షన్ డబుల్ చేయడం ట్రై చేస్తున్నారు ఇండియాలో. 20,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. ఇప్పటి వరకు అమెరికాకు పంపించే టోటల్ యాపిల్ ప్రొడక్ట్స్ లో ఇండియన్ వాటర్ జస్ట్ 5% అండి. ఇప్పుడు దానికైతే 10% ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళని 10 చేశారనుకోండి, మనం 3rd బిగ్గెస్ట్ సప్లైర్ అవుతాం అమెరికాకి స్మార్ట్ ఫోన్ లో. చూసింది అమెరికాకే స్మార్ట్ ఫోన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. వావ్, అది ఎక్కువ మంది జాబ్స్ క్రియేట్ అవుతుంటాయి. కరెక్ట్. అందుకని ముందు రోజుల్లో ఎక్కువ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ మనం డెవలప్మెంట్ కోసం ట్రై చేస్తున్నాం కాబట్టి ఈ టైంలో ఈగోస్ పక్కన పెట్టేసి అమెరికాతో నెగోషియేషన్ టేబుల్ మీద కూర్చొని ట్యాక్స్ని తగ్గించుకోవడం ద్వారా ఎక్కువ బిజినెస్ చేసుకోవటం బెటర్. ఎందుకంటే ఇండియా లాంటి 149 కోట్ల జనాభాలో ఎవ్రీ ఇయర్ దగ్గర 60-70 లక్షల మంది యూత్ గ్రాడ్యుయేట్ అయిపోయి జాబ్స్ కోసం ఎదురు చూస్తా కూర్చుంటారు. ఈ టైంలో మనం వాళ్ళకి ఆపోజిట్ వెళ్ళి ఛాలెంజ్ తీసుకునే బదులు వాళ్ళతో మంచిగా ఉండి టారిఫ్స్ తగ్గించుకొని ప్లాన్ చేసుకొని బిజినెస్ తెచ్చుకోవడం చాలా స్మార్ట్ అండ్ ఫ్రెండ్లీ వేలో. ఎందుకంటే మన కన్జంప్షన్ 2.2 trillion, వాళ్ళ కన్జంప్షన్ 18.8 trillion. ఏ లెక్క చూసినా సరే అమెరికాకి దూరంగా ఉండి ఏ కంట్రీ వాళ్ళు కూడా ఎదగలేరు ఎక్స్టర్నల్ గా. అందుకని బెటర్ టు బీ విత్ ఫ్రెండ్లీ విత్ అమెరికన్. సో కాబట్టి ఇట్స్ హ్యూజ్ మార్కెట్. సో ఐ థింక్ ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియోలో చూసుకుంటే ముఖ్యంగా మనకు ఇక్కడ అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే దట్ నేను ఇలాంటి క్రైసిస్ లో ఏదైతే ప్రపంచం అంతా ఉందో ఈ క్రైసిస్ ఇండియాకి ఎలాగైతే లాభకరం కాబోతుందో ఈ లాభాన్ని నేను సేకరించాలి అంటే ఎలా ఏదైనా నేర్చుకోవాలా? సో ఆ నేర్చుకునే విధానం ఏంటి? సో మీరు చేస్తున్న లైక్ మోస్ట్ సక్సెస్ఫుల్ కైండ్ ఆఫ్ సీజన్స్ కంప్లీట్ చేశారు ఇప్పటిదాకా. 21 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 22వ సీజన్ లో మనం ఎంటర్ అవ్వబోతున్నాము. సో దట్ మీన్స్ ఎనీబడి క్యాన్ ట్రేడ్. సో డెఫినెట్ గా ఆ పాయింట్ అనేది ఇక్కడ ప్రూవ్ అవుతుంది. సో కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీని ఎలా వాడుకోవచ్చు అంటారు? డెఫినెట్ గా ఎడ్యుకేషన్ పెంచుకోవటం ద్వారా, నాలెడ్జ్ ని పెంచుకోవటం ద్వారా అండ్ ఈ ప్యానిక్ ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఈ ఎమోషనల్ స్ట్రెస్ ని మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. సో ముందు రోజుల్లో ఈ ప్యాసివ్ ఇన్కమ్ కోసమైనా లేదా యాక్టివ్ ఇన్కమ్ కోసమైనా లేదా పార్ట్ టైం ఇన్కమ్ కోసమైనా అండ్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ స్పెక్యులేషన్ ఇవన్నీ పార్ట్స్ ఇంటూ ఓవరాల్ గేమ్ కాబట్టి మీకు ఈ ఈటీఎఫ్స్, ఇన్వెస్ట్ ఫండ్స్ అండ్ వెబినార్స్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఎక్సలెంట్ అండి, గుడ్ నాలెడ్జ్. సో ఈ ఆపర్చునిటీని వదులుకోవద్దని చెప్తాను. ఈ రోజే తప్పకుండా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.